శ్రీరామావధూత నిత్యపారాయణం క్షేత్ర గాణుగాపూర్ అధ్యాయం 13 శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతే నమ శ్రీరామావధూతాయ నమ దిగంబరం దేదీప్యమానం దివ్యమంగళ రూపం తారయతి సంసార తాతి ఇత్యక్షర ద్వయం. మహారాష్ట్రలోని కారంజా గ్రామంలో జన్మించిన బాల నరహరి ఉపనయనమున వెంటనే వారణాసి చేరి సన్యాస దీక్షను పొందిని శ్రీ 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 నృసింహ సరస్వతి నామము ధరించి దేశ పర్యటన గావించి నృసింహవాడిలో 12 సంవత్సరాలు పంచగంగా నదీ తీరములలో భక్తులకు అనేక అనుభూతులను కలిగించి అక్కడ నుండి గుల్బర్గా జిల్లాలోని గానగాపురము చేరిరి. నృసింహ సరస్వతి స్వామి పాదస్పర్శితే పునీతమైన ఈ నేల కర్మభూమిగా మారి ఎందరెందరి కర్మములను కష్టములను తప్పించి క్షేత్ర గానగాపూర్గా ప్రసిద్ధిగాంచినది. స్వామివారి గ్రామంలోని 2 నదుల సంగమ తీరంలో ఔదంబర వృక్షము కింద అవతరించి భక్తులను తన లీలలు మహిమలచే తరింపజేసిరి. తన అవతార సమాప్తి సమయంలో గ్రామంలోని మఠములోని తన నిర్గుణ పాదుకలుచే ఆ స్థలమునకు మహత్యమునిచ్చి శ్రీశైలమును చేరి అక్కడ పాతాళ గంగలు అంతరిత స్వామి సశరీరులుగా ఉండి తరింపజేసిన ఔదంబర వృక్షము ఆ సంగమనది పాదుకాలయం ఎంతో పవిత్రత నుండి భక్తుల బాధలు బాపుచున్నాయి. దత్తస్వరూపులైన రామిరెడ్డి తాతను దత్తక్షేత్రమైన గానగాపురంలో దర్శించుకోవాలనే చిరుకోరిక అఖండ సాయినామ సప్తాహ సమితి కలిగినది. ఈ కార్యక్రమానికి శివరాత్రే తగిన సమయమని భావించి తాత అనుమతి ఆశీర్వాదాలు పొంది పూజ్యశ్రీ శివనేశన స్వామి ఆదేశానుసారం 72 గంటల అఖండ సాయినామ సంకీర్తన అన్నదానం చేయదల సకల ఏర్పాట్లను కూర్చుకొని 23/2/1991 తేదీని నిర్ణయించినారు. గానుగాపూరులోని సంగమం వద్ద నామ సంకీర్తనము, మఠం వద్ద తాతగస్తీ ఏర్పాట్లు జరిగాయి. అనుకున్న ప్రకారం భక్త బృందమంతా సంగమం చేరి అక్కడ భజన ఏర్పాట్లలో నిమగ్నమైనారు. గానుగాపురం చేరిన మరుక్షణం నుంచి తాత చిద్విలాసంగా ఉండి భక్తులను ఆనందింపజేశారు. భక్త బృందమంతా భజనలో పాల్గొనగా తాత సేవకే కొంతమంది భక్తులు మాత్రం తాతతో పాటు మఠంలోనే ఉండిపోయారు. శివరాత్రి పర్వదినాన భక్తులు తాతగారికి తలస్నానం చేయించదలిసి వారి ఆజ్ఞకై వేడుకొన్నారు. అప్పుడు మంచము మీద కూర్చుని ఉన్న తాత అలాగే కానివ్వండి అని అనుమతిచ్చారు. అనుమతి అయితే ఇచ్చారు కానీ వారు కూర్చున్న మంచం మీద నుండి ఒక్క అంగుళమైన పక్కకు జరగకపోవడమే కాక తలకు స్నానం చేయించమని తొందర చేయసాగారు. ఆ మంచం మీద తాతకు ఎలా తల స్నానం చేయించాలో అర్థం కాక భక్తులంతా తెల్లబోయారు. అప్పుడు ఒక భక్తురాలు ముందుకు వచ్చి ఒక చుక్క నీరు తాత కళ్ళల్లో కానీ శరీరంపై కానీ మంచం మీద కానీ పడకుండా అత్యంత శ్రద్ధగా సమర్థవంతంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. ఇదంతా వేడుకగా గమనిస్తున్న తాత కూడా ఆమెకు సహకరిస్తున్నట్లుగా కొంచెమైనా కదలక మెదలక కూర్చుని తలరుద్దడం అయిన వెంటనే ఎవ్వరూ ఏమీ అడగక మునిపే తనకు తానుగా లేచి బయటకు వచ్చి స్నానానికే నిలబడ్డారు. ఈ చర్య ద్వారా తాత భగవంతుని సేవించడానికి భక్తి ప్రేమలతో పాటు ఏకాగ్రత అనేది ఎంత ముఖ్యమో అనుభవపూర్వకంగా భక్తులు గ్రహించి ఆచరించేలా చేశారు. ధ్యాస మల్లకుండా మనం చేసే ప్రతి పని, పూజ, సేవ కూడా ధ్యానము, జపము, తపస్సులతో సమానమైనవని తాత తన చేతల ద్వారా నిరూపించారు. ఇదే సద్గురు లక్షణం. వారు మనకేమీ బోధలు చేయకుండానే తమ చేతల ద్వారా శిష్యులను సరైన మార్గంలో నడిపించి ఆధ్యాత్మికోన్నతికి మార్గం చూపుతారు. అంతేగాక ఆమె భక్తి ప్రపత్తులకు మెచ్చినట్లుగా తాత శివరాత్రి పర్వదినాన పచ్చి గంగైనా ముట్టని ఆమె చేత తాను స్వయముగా తన మహాప్రసాదాన్ని తినిపించారు. ఆ రకంగా ఏ పరమేశ్వర సాక్షాత్కారానికే మనమంతా ఈ భక్తి సాధనలు చేస్తామో ఆ భగవంతుడే ప్రత్యక్షంగా మహాప్రసాదాన్ని అనుగ్రహించి ఆమె జన్మకు సార్థకతనిచ్చారు. 72 గంటల అఖండ సాయినామ పూర్తవడంతోనే భజన బృందం అంతా తాత దర్శనానికే వేంచేశారు. ఇక అప్పటి నుండి తాత తన లీలా విలాసాన్ని ఏ రకంగా చూపించారో ఇప్పుడు తెలుసుకుందాం. తాత అక్కడున్న భక్తులందరూ తన చేతుల లీలల ద్వారా చిన్ని కృష్ణుని బాల నృసింహ సరస్వతిని తలపింపజేశారు. ఇదంతా గమనిస్తున్న ఆ బృందంలోని నాట్యాచార్యులైన శేషుబాకు తాతను దర్శించడం అదే ప్రథమం. అంతేకాదు అసలు ఒక అవధూతను ప్రత్యక్షంగా దర్శించడమే మొదటిసారి అయినప్పటికీ అతనికి ప్రథమ దర్శనంతోనే తాత కదలికలు, చేష్టలు, చర్యలు బాలకృష్ణుని తలపింప చేయగా రకరకాల రంగస్థలాలపై ఎన్నో రకాల నాట్యాలను ప్రదర్శించిన అతను ప్రత్యక్ష నటరాజమూర్తి అయిన తాతను గాంచిన ఆనంద పారవస్యంలో అద్భుతమైన కూచిపూడి నృత్యాన్ని అభినయించాడు. ఒక అలౌకిక ఆనందంతో అతడు చేస్తున్న ఆ నృత్యం అక్కడున్న వారందరినీ సమ్మోహితులను చేసింది. భక్తులంతా ఆనందో సాగరంలో ఓలలాడారు. ఆ రకంగా సాగిన నృత్యం ముగించిన శేషుబాబు తన పాదాలపై వ్రాడి ఆశీర్వదించమని కోరగా తాత అతనిని ఆశీర్వదించారు. అప్పుడు అతనికి 3 రోజులుగా మౌనం పాటిస్తూ నా తాతను మాట్లాడించాలని చిరుకోరిక కలిగింది. అందుకే తాతను తన నోటితో ఆశీర్వదించమని కోరాడు. అతని కోరికని విన్న తాత తిరిగి చిరునవ్వుతో ఆశీర్వదించారు. అతనికి కావలసింది తాత పలుకు. అది నెరవేరకపోయేసరికి అతడు పలుకే బంగారమాయేనా ఓ తాత నీ పలుకే బంగారమాయేనా అంటూ సంగీతంలో ఎన్ని రకాల రాగాలు ఉన్నాయో అన్నీ
రకాలుగా తాతను బుజ్జగించి లాలించి ప్రేమతో వేడుకున్నాడు. అక్కడున్న భక్తులంతా తాత ఏం చేస్తారో అన్న ఆతృతతో ఎదురు చూస్తున్నారు. అప్పటి వరకు మామూలుగా ఉన్న తాత మనస్ఫూర్తిగా అతను చేసిన విన్నపమును ప్రార్థించును. ఆలకించిన మౌనమైతే వీడలేదు, కానీ భాషకందని అవాజ్య కరుణతో అతనిని నిండుగా దీవించారు. తాత మౌనం వీడినప్పటికీ అక్కడున్న భక్తులెవరికీ తాత అతని కోరిక తీర్చలేదన్న అసంతృప్తి కానీ బాధ కానీ తెలియక ఒక అలౌకిక ఆనందాన్ని అక్కడున్న ప్రతి భక్తుడు అనుభవించాడు. ఇంతమంది మనసులు దోచి అందరి కోరికలను మన్నించి ఆశీర్వదించిన తాత ఎందరిన్ని రకాలుగా వేడిన మౌనం వేడకపోవడానికి కారణం ఆ స్థానం శ్రీ 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 నరసింహ సరస్వతి స్వామి వారిది కావడమే కారణం. ఎందుకంటే శ్రీ నరసింహ సరస్వతి స్వామి కరంజ అనే గ్రామంలో పుట్టిన మరుక్షణమే అందరి పిల్లలలా ఏడవడానికి బదులు ఓం అనే ప్రణవనాదాన్ని 3 సార్లు ఉచ్చరించి ఊరుకున్నారు. ఆ బాలునకు నరహరి అనే నామనుడి అల్లారు ముద్దుగా తల్లిదండ్రులు పెంచుకున్నారు. ఆ నరహరి తన బాల్య చేష్టలతో తన అవతార ప్రాముఖ్యాన్ని తెలిపినప్పటికీ మౌనం తప్పలేదు. ఉపనయన సమయంలో వేద మంత్రోచ్చారణతోనే మౌనం వీడిన మంత్రమూర్తి ఆ స్వామి స్థానంలో నిలిచారు. కాబట్టి తాను కూడా ఈ క్షేత్రంలో మౌనం పాటించి అలనాటి నృసింహ సరస్వతి స్వామిని కన్నులారా గాంచని నేటి భక్తులకు ఆ దర్శన భాగ్యం కలిగించారు. ఆ రకంగా భక్తులందరూ తాత సాంగత్యాన్ని, ప్రేమను, అనుగ్రహాన్ని సంపూర్ణంగా అనుభవించి ధన్యతనుంది. ఇక ముగింపు కార్యక్రమంలో భాగంగా అప్పటి వరకు తాతలో బాలకృష్ణుని దర్శించిన రాములనే భక్తుడు ఇక తాతను వదిలి వెళ్ళాలనే తలంపు రాగానే గోపాలకృష్ణుడు బృందావనాన్ని వెళితే ఆ యమునా నది గోపికలు పడే బాధను ఇక్కడ భక్త బృందానికి అన్వయిస్తూ యమునా రోరే పర్వాంభి రోరే గోకుల్సే గోపాల్ చలే అనే పాటను అత్యంత ఆత్రతతో గానం చేయగానే అప్పటి వరకు తాత ప్రేమలో మైమరచిన భక్తులంతా ఒక్కసారిగా బాహ్య స్మృతిని కలిగి తీవ్ర వేదనకు గురైనారు. అక్కడ ఆ దృశ్యం నిజమైన యమునా తీరాన్ని తలపింపజేసింది. భక్తులందరూ కూడా తాతను ఆనందాన్ని వదిలి తిరిగి సంసార బంధంలో చిక్కుకోవలసిందే కదా అన్న తలంపే భరించలేకపోయారు. నిజమే కదా, ఒకసారి అమృతాన్ని రుచి చూచిన తర్వాత ఇక చక్కెర తీపి మాధుర్యాన్ని ఇవ్వగలదా? భక్తులందరూ తాతను వీడిపోతున్నామనే బాధతో భారమైన హృదయాలతో మరలి వెళ్ళారు. తాతగారితో పాటు సమితి నిర్వాహకులు కొంతమంది మాత్రం ఆ రోజుకు అక్కడే ఉండి మరునాడు సంగమ తీరం చేరి నృసింహ సరస్వతి స్వామివారు ధరింపజేసిన ఔదంబర వృక్షాన్ని సమీపించారు. అక్కడ తాత నిజమైన అవధూత లక్షణాలను సంపూర్ణంగా ప్రదర్శించారు. బాలోన్మత్త పిశాచ వేషధారి అయిన తాతకు సాధారణ మానవులు పాటించే నియమనిష్టలతో ప్రమేయం ఉంటుంది. అందుకే తాత ఔదంబర వృక్షం వద్దకు తన పాదరక్షలతోనే వెళ్ళారు. ఎంతో నియమానుసారంగా నడిచే కర్మభూమి అయిన ఆ సంగమ క్షేత్రంలో తాత ఈ చర్య ఎవ్వరికీ దృష్టికి రాలేదు. స్వయంగా సృష్టే అక్కడ నిలిచి ఉండగా మానవులు పాటించే ఈ ఆచార వ్యవహారాలతో భగవంతునికి నిమిత్తం లేదని తాత స్వయంగా నిరూపించి చూపించారు. ఆ దృశ్యాన్ని కన్నులారా గాంచి తరించిన భక్తులు ఆ సంగమ తీరంలో ఆనంద సాగరంలో తేలియాడారు. ఆ మధురానుభూతిని మదిలో నిలుపుకుని ఆనందంతో హైదరాబాదుకు మరలి వచ్చిరి. విద్యానగర్ సాయి మందిరం విద్యానగర్లోని సాయి మందిరమునకు ఏ మహాత్ముడు వచ్చినా ఒక ప్రత్యేక స్థలంలో వారిని ఆసీనపరచి పూజా పునస్కారాలు జరిపించుటకు ఆనవాయితీ. నెల్లూరు యాత్రలో భాగముగా మాస్టారి గారి ఆధ్వర్యంలో నిర్మించబడిన ఈ మందిరమునకు తాతగారి మాస్టారి గారి శిష్యులందరూ భక్తిపూర్వకంగా ఆహ్వానించారు. అయితే ఎవ్వరు ఏమీ చెప్పకమునిపే తాతగారు మహాత్ములను కూర్చుండబెట్టి ఆ ఆసనంపై కూర్చుండి తన మహత్యమును చెప్పకనే చెప్పిరి. ఆ తర్వాత ఆకాశం వైపు చూస్తూ ఏవో సంజ్ఞలు చేస్తూ చాలాసేపు గట్టిగా అరచిరి. ఆ తర్వాత తాత అందరికీ తన పాద దర్శన భాగ్యం కలిగించి అక్కడున్న పండ్లతో ఆడుకుంటున్నట్టు చేస్తూ తాను ఎవరికి ఆ ప్రసాదం ఇవ్వదలుచుకున్నారో సరిగ్గా వారి ఒడిలో కానీ చేతిలో కానీ పడేటట్లు ఆ పంటను విసిరిడి. ఎప్పుడో కానీ ఈ విధముగా ప్రవర్తించిన తాత ఎంతో ఉల్లాసముగా నుండి భక్తులను ఆనందింపజేసిరి. ఆ భక్త బృందంలో గూడూరు వాసి అయిన ఒక అతను ఛాతి వ్యాధితో బాధపడుతుండగా తాతగారు అతను కోరకమునిపే తాము తాగిన సిగరెట్ అతనికిచ్చి తాగించి అతని వ్యాధి తగ్గిపోయినది. ఈ ప్రయాణంలోనే తాతగారు ఒంగోలుకు వచ్చినప్పుడు మందిరంలోని తాత ఉగ్రరూపమును చూసి అందరూ భయపడిరి. తాతగారు రాక సందర్భంగా మందిరంలో భజన ఏర్పాట్లు గావించగా తాతగారి రౌద్రం చూసిన భయపడిన భక్తులు గట్టిగా భజన చేస్తే తాతగారి కోపం మరింత పెంచిన వాళ్ళ అవుతామేమోనని నెమ్మదిగా చేయసాగిరి. అప్పుడు తాతగారు వారితో, ఇంత తింటారు, ఏం గట్టిగా చెప్పలేరా అని అరిచేసరికల్లా వారు రాత్రి వరకు ముక్త కంఠంతో భజన గావించారు. తాతగారి ఉగ్రరూపానికి ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క కారణం ఉంటుంది. దీని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. భజన కార్యక్రమం ముగించి అందరూ వెళ్ళిపోయిన తర్వాత శాంతించిన తాతగారు అక్కడున్న కొందరు భక్తులకు తన అమూల్యమైన ఆధ్యాత్మిక సందేశములను పాటల రూపంలోనూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానములుగాను ఎన్నెన్నో విషయములు విడమర్చి చెప్పి వారి ఆధ్యాత్మిక ప్రగతికి బాటలను సుగమం చేశారు. ఆ పాటలలో ముఖ్యంగా కనుపాప కరువైన కనులెందుకు తనవారి పరులైన బ్రతికెందుకు అని పాట పాడారు. అనగా ఆధ్యాత్మిక దృష్టితో భగవంతుని చూడలేని కనులెందుకని, అశాశ్వతమైన బంధాలు అనుబంధాలు కాక తనవాడైన భగవంతుని లీలను గ్రహించలేని బ్రతుకు వ్యర్థమని తెలియజేసిరి. భగవంతుడు స్వయముగా దిగివచ్చి ఇంతగా విడమర్చి చెబుతున్నా
ఎందరూ దానిని గ్రహించి అమలు పెడుతున్నారు. అందుకే తాతగారు అయినా మనిషి మారలేదు, అతని కాంక్ష తీరలేదు అని పాడసాగిరి. ఈ విధముగా రాత్రంతయు వారికి ఆధ్యాత్మిక విందు గావించిరి. తాతగారు ఇచ్చిన ఈ సందేశమును సరిగా గ్రహించగలిగి వారు తర్వాత కాలంలో దానిని అమలుపరిచి ఉన్నత స్థితిని చేరుకొనిరి. సాయి దత్త భరద్వాజ మందిరం. కృష్ణానంద్ గారు మాస్టర్ గారి ప్రియశిష్యులుగా ఉండి వారి అడుగుజాడలలో నడిచేవారు. వీరి సతీమణి జానకి గారు కూడా చిన్నతనం నుండే మాస్టర్ గారి సాంగత్యంలో పెరిగి పెద్దయి అటవీ శాఖలో ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ అదంతా మాస్టర్ గారి ఆశీర్వచన ఫలమని భావిస్తూ వారి పట్ల భక్తి భావములను కలిగి ఉండేది. ఈ రకముగా భార్యాభర్తలిద్దరూ మాస్టర్ గారి అడుగుజాడలో నడిచేవారు. కృష్ణానంద్ గారు 1986లో మాస్టర్ గారితో పాటుగా షిరిడి యాత్రలో పాల్గొన్నప్పుడు తాతగారిని దర్శించుకోవడం జరిగింది. ఆ తర్వాత తాతగారిని కల్లూరు నుండి నెల్లూరుకు తీసుకురావడం వలన ఆ 25 రోజుల యాత్రలో తాతగారితో పాటుగా ఉండి సేవ చేసుకునే భాగ్యం దక్కింది. తాతను తీసుకుని వచ్చిన తాను తాతగారిని తిరిగి కల్లూరుకు పంపించే వరకు తాతను వదలక తిరుగుట తన కర్తవ్యముగా ఈయన భావించారు. అయితే ఊహించిన విధముగా ఈయన భార్య జానకి గారికి ఆరోగ్యము దెబ్బతిని లేవలేని పరిస్థితి ఏర్పడినప్పటికీ రెండవ ఆలోచన చేయక ఇంటికి కూడా వెళ్ళక తాత పట్ల తన ధర్మాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకున్నారు. ఆ తర్వాత జానకి గారు మాస్టర్ గారితో పాటు తాతగారిని గొలగమూడిలో దర్శించుకున్నారు. జానకి గారు ఒకసారి కర్నూలు వెళ్ళినప్పుడు రాను పోను ఆటోలో మాట్లాడుకుని తాత దర్శనానికి వెళ్ళగా తాతగారు ఇంట్లో లేరు. ఎంతసేపటికి రాలేదు. అప్పుడు వీరు ఆటోను ఆపుకుని వెంటనే వెళ్ళిపోవాలని వచ్చినందుకే తాత దర్శనం కాలేదని గ్రహించి ఆటోను పంపించి వచ్చేసరికి తాతగారి దర్శనం లభించింది. తన తల్లిగారి ఆరోగ్య విషయమై ఆందోళనగా ఉన్న ఈవిడ తాతను అడుగగా తాత పర్వాలేదు పో అని దీవించారు. నేటికీ కూడా ఆవిడ ఆరోగ్యంగా ఉన్నారు. ఆ తర్వాత అనుకోని ఎదురు దెబ్బల వలన కృష్ణానంద్ గారి ఆర్థిక పరిస్థితులు పూర్తిగా చితికిపోయి కుటుంబం తినడానికి తిండి కూడా లేని స్థితికి చేరుకుంది. ఆఫీసర్ అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల నుండి తప్పించుకొనలేకపోయారు. అటువంటి స్థితిలో తాతగారి దర్శనానికి వెళ్ళగా తాతగారితో తన ధనమున్న పెద్ద మూటను వీరికి ఇవ్వడం జరిగింది. ఆనందంతో ఆ డబ్బును తీసుకుని వెనుకకు వచ్చిన వీరు ఏనాడో ఆ మూటను విప్పి కనీసం ఎంత ఉందో కూడా చూడకుండా అలాగే దానిని భద్రపరుచుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా కుదిరిపడిన పరిస్థితులు పూర్తిగా అనుకూలించాయి. 2004 సంవత్సరంలో వీరికి బాబా మందిరము నిర్మించవాలన్న సంకల్పం రావడము, మందిర నిర్మాణమును పూర్తిగా తన సొంత ఖర్చులతో నిర్మించడము, ఎవరైనా ఏమైనా ఇవ్వదలుచుకుంటే అభ్యంతరం తెలుపక తాము ఎవరిని అడగక కేవలం 3 నెలల వ్యవధిలో మందిర నిర్మాణమును పూర్తి చేసి 2 నెలల వ్యవధిలో విగ్రహ ప్రతిష్టను ముహూర్తమును నిర్ణయించారు. కృష్ణానంద్ గారు వెళ్ళిన సమయానికి జైపూర్లో శిల్పి చెక్కుచున్న ఒక విగ్రహమును చూపి దాని ఖరీదు ఎక్కువ ఒకటి చేయి ఆ విగ్రహం ఎంతగానో వచ్చినప్పటికీ స్తోమత లేక వేరొక విగ్రహమును అడ్వాన్స్గా చెల్లించారు. అదే సమయంలో భర్త వెళ్ళిన పని జయప్రదమగుటకు షిరిడి ద్వారకామాయిలో భార్య పారాయణ చేయుచున్నది. ఆ తర్వాత ప్రతిష్టాపన సమయంలో వీరు అడ్వాన్స్ ఇచ్చిన విగ్రహము కాక ఊహించిన విధముగా మనసులో ఉన్న విగ్రహమే రావడం జరిగింది. ఆ రకముగా ద్వారకామాయిలో పారాయణ చేస్తుండగా చెక్కుతున్న విగ్రహమే ప్రతిష్ఠ గావింపబడింది. తాతగారు తమకిచ్చిన ధనరాశిని ఆ తర్వాత కాలంలో వారికి లభించిన తాతగారి నఖములు, గోళ్ళు, కేశములనే ఇవే తమ ఆస్తిగా భావించిన వీరు వీటన్నిటినీ విగ్రహ ప్రతిష్ఠ సందర్భంలో బాబా విగ్రహం క్రింద భద్రపరిచి తాతగారి పట్ల తమ భక్తిని ఆ మందిరమునకు శక్తిని కలిగించిరి. ఆ విధముగా రాబో కాలంలో వీరు జరగబో మందిరమునకు 10 సంవత్సరముల ముందే తాతగారు తన వస్తువులను అందించి తిరుగులేని ఆశీర్వాదమును ఆ మందిరమునకు ఆనాడే ప్రసాదించిరి. తాత తన సమాధి తరువాత కూడా గుప్త రూపంలో ఆ మందిర విగ్రహ ప్రతిష్టను గావించిరి. ఇంతేగాక నెల్లూరు సుబ్బారావు గారికి ఒకానొక సందర్భంలో శివనేశన స్వామి గారికి ఇచ్చిన ద్వారకామా ఇటుకను వారు నిస్వార్థముగా ఈ ప్రతిష్ఠ సందర్భమున తాతగారి వస్తువులతో పాటుగా ఆ ఇటుకను కూడా అందులో ప్రతిష్ఠించిరి. ఈ విధముగా ఆ మందిరమునకు తిరుగులేని తాత ఆశీస్సులు శక్తి లభించినవి. సద్గురువైన సాయినాథునితో పాటు దత్తాత్రేయుని విగ్రహమే కాక తాము గురుదేవులుగా భావించే మాస్టర్ గారి విగ్రహమును కూడా సమపీఠముపై ప్రతిష్ఠించి మాస్టర్ గారి పట్ల తమ భక్తి ప్రపత్తులను ఆ విధముగా చాటుకునడి. త్వమేవ సర్వం మమ దేవదేవా.